శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎప్పుడో క్షీరసాగర మథనం అప్పుడు పుట్టిన అయ్యప్ప స్వామి 10వ శతాబ్దంలో పందలరాజుకి దొరకడం ఏమిటండి? ఎప్పుడో రామాయణంలో శరీరం వదిలేసిన శబరి 10వ శతాబ్దంలో అయ్యప్ప స్వామికి కనిపించటం ఏమిటండి? అసలు వేదాల్లో పురాణాల్లో ఎక్కడా అయ్యప్ప స్వామి గురించి లేదు, ఇదంతా కల్పిత పాత్ర అని వదరుతూ అయ్యప్ప స్వామిని కించపరిచే ప్రబుద్ధులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం రీసెర్చ్ చేస్తున్న వీడియో ఇది. అయ్యప్ప స్వామి జన్మ రహస్యం వీడియో ఇది. మీకు అర్థం కావాలి అంటే దీనికి ముందు ఒక 10 నిమిషాల వీడియో ఉంది, చూడండి. దాంట్లో ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఒక 8 ఉన్నాయి. అదొక్కసారి చూడండి ఫస్ట్. చూడకపోతే కనుక అది చూస్తే అప్పుడు మీకు ఈ వీడియో తేలిగ్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో చాలా రహస్యాలు ఉంటాయి, చాలా రీసెర్చ్ ఉంటుంది. అందుకని ఒక గంట పడుతుంది ఈ వీడియోకి. ఓపిగ్గా మీకు గంట టైం ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకు చూడండి. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్ గా విభజించాం. 3 ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సరే, మొట్టమొదట అయ్యప్ప స్వామి గురించి చెప్పుకునే ముందు వేదకాలం నాటివి చెప్పుకోవాలంటే వేదిక్ పీరియడ్ కి సంబంధించినవి. ఇది వేదానికి సంబంధించింది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా ఓపిగ్గా వినండి. 2 నిమిషాల తర్వాత నుంచి పురాణ కథలు వస్తాయి. అసలు అయ్యప్ప స్వామి కథ అంటే మహిషితో ప్రారంభమైంది అనుకుంటారు అందరూ. అది చాలా పొరపాటు. అది ఎక్కడ ప్రారంభమైందంటే, ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ధర్మనాశే యదాదేవి అధర్మశ్చైధతే యదా తథా ధర్మస్య శాస్తాహం భవిష్యామి మనోహరే అని చెప్పాడు. అంటే దేవి, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం విజృంభిస్తుందో, అటువంటప్పుడు నేను శాస్తాగా ఉద్భవిస్తాను అని పరమేశ్వరుడు చెప్పాడు. అంటే శాస్త అనే స్వరూపానికి, అవతారానికి బీజం అక్కడ పడింది. అయ్యప్ప స్వామివి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ అర్థం చేసుకుంటే తప్ప అయ్యప్ప చరిత్ర అర్థం కాదు. అందులో మొట్టమొదటిది మహాశాస్త అనే అవతారం, దాని బీజం అక్కడ పడింది. అసలు ఏమిటండి శాస్త అంటే? శాస్త అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిదేమో అది గురుశక్తి. అజ్ఞానం ఎక్కడున్నా సరే దాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి. అందుకే మీరు చూస్తే చాలా అయ్యప్ప స్వామి మూర్తుల్లో ఇలా చిన్ముద్ర ఉంటుంది కదా, అది శాస్త స్వరూపం. ఇంకా రెండవది ఏంటంటే, శాస్త అంటే శాసించే శక్తి అని. అంటే రాక్షసులు కానీ, ఆసురీ శక్తులు కానీ, దుష్ట శక్తులు కానీ ఎప్పుడైనా విజృంభించి జనాల్ని బాధిస్తున్నాయనుకోండి, అప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి వచ్చే శక్తి. ఇప్పుడు ఈ శాస్త అనే పదాన్ని మన వాడుక భాషలోకి తీసుకొస్తే, ఒకటేమో గురుశక్తి అంటే అయ్య, రెండవది రక్షించే శక్తి అంటే అప్ప. ఈ 2 కలపండి అయ్యప్ప. అంటే ఇప్పటికి కూడా మన కథలో అయ్యప్ప స్వామి అనే స్వరూపం ఇంకా రాలేదు, శాస్త అనే స్వరూపం రాలేదు. పరమేశ్వరుడు చెప్పాడు నేను మహాశాస్తగా అవతరిస్తాను అని. కానీ ఆ చెప్పినప్పుడు ఉద్భవించిన శక్తి ఏదైతే ఉందో దాన్ని శాస్త అని పిలవచ్చు, లేకపోతే అయ్యప్ప అని పిలవచ్చు. అర్థమైంది కదా? ఇది అయ్యప్ప అనే కథకి మూల శక్తి, ఇంకా రూపం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. అందరూ అంటూ ఉంటారు అయ్యప్ప స్వామి గురించి వేదాల్లో ఎక్కడా లేదండి. వేదం చదివిన వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మాటలు అనరు. మీరు తైత్తిరీయ అరణ్యకం తీసి చూస్తే అందులో ప్రశ్నలు ఉంటాయి కదా, అందులో 3వ ప్రశ్నలో ఒక చోట అంతః ప్రవిష్ట శాస్తా జనానాం ఏకస్సన్ బాహుధా విచారః అని 3వ ప్రశ్నలో ఒక మంత్రం ఉంది. ఇంకా అదే తైత్తిరీయ అరణ్యకంలో 5వ ప్రశ్నలో అథ కథా హోతా యజమానాయాశిషో నాశాస్తా ఇతి అని ఒక మంత్రం ఉంది. ఇలాగా వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో, ఇందులో శాస్త అనే పదం విన్నారా 2 చోట్ల? అదే శాస్త యొక్క స్వరూపం. అంటే ఇందాక పరమేశ్వరుడు చెప్పిన స్వరూపం వేదంలో చాలా చోట్ల ఉంది. తైత్తిరీయ అరణ్యకంలో 3వ ప్రశ్నలో, 5వ ప్రశ్నలో మీరు వెతికితే చాలా చోట్ల దొరుకుతుంది. ఇదే శాస్త అని మీరు విష్ణు సహస్రనామంలో 206వ నామంలో చూస్తే అజో దుర్మర్షణ శాస్త అని వస్తుంది. ఆ శాస్త కూడా ఈయనే. అలాగే భగవద్గీతలో 8వ అధ్యాయంలో చూస్తే కవిం పురాణం అనుశాసితారం అని చెప్తాడు స్వామి. అనుశాసితారం అనుందంటే పురాణం అంటే అనాదిగా ఉన్నవాడు, అందరినీ శాసించేవాడు అని ఒక శక్తి ఉంది. అదే ఈ శాస్త అనే శక్తి. అంటే పరమేశ్వరుడు చెప్పినప్పుడు సృష్టిలో ఆ శాస్త అనే శక్తి చేరింది, కానీ ఇంకా ఫిజికల్ ఫామ్ తీసుకోలేదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది వేదకాలం.
ఇప్పుడు అసలు ఒక విషయం ఆలోచిద్దాం. పరమేశ్వరుడికి ఆలోచన ఎందుకు వచ్చింది శాస్తా కింద ఉద్భవించాలని పార్వతీదేవితో స్వామి ఎందుకు చెప్పాడు అంటే, గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఎప్పుడో ఎక్కడో ఒక మూల ఒక దుర్మార్గుడికి ఒక ఆలోచన వస్తే దానికి అనుగుణంగా పరమేశ్వరుడు అంతకన్నా ముందే ఆ రచన చేసి ఉంచుతాడు. ఆ తరువాత రూపం కిందకి దిగి వస్తుంది. అది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వేదాల గురించి క్లియర్ అయిపోయింది కదా, వేదకాలం గురించి. ఇప్పుడు స్టేజ్ 2 పురాణ కాలానికి వెళ్దాం. అంటే పురాణిక్ పీరియడ్. అక్కడ మన పురాణాల్లో అయ్యప్పకి సంబంధించింది ఏముంది అనేది చూద్దాం. ఇక్కడి నుంచి కథలు ఉంటాయి, మీకు చాలా హాయిగా ఉంటుంది వినడానికి. మొట్టమొదటిది ఏమిటంటే, త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. అది మన అందరికీ తెలుసు కదా. అదే సమయంలో త్రిమాతలు ఉన్నారు కదా, వాళ్ళ అంశతో లీలాదేవి అని ఒక శక్తిని సృష్టించారు వాళ్ళు. ఈ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి దగ్గర పెరిగారు కదా, అలాగే లీలాదేవి గాలవ మహర్షి దగ్గర పెరిగింది. ఆ తరువాత వీళ్ళిద్దరికీ వివాహం జరిగి ఆదర్శ గృహస్థ సన్యాస జీవితాలని జనాలకి చూపిస్తూ ఆదర్శంగా నిలవండి అని చెప్పి కిందకి పంపించారు వాళ్ళని. ఇది వినగానే ఒక సందేహం వచ్చేస్తుంది మొట్టమొదటి మీకు. అదేమిటండి, త్రిమూర్తులు సృష్టించారు ఒక శక్తిని, త్రిమాతలు సృష్టించారు ఒక శక్తిని, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా అని. మన దిక్కుమాలిన రిలేషన్స్ దేవతలకి ఎప్పుడు పెట్టకండి. దేవతల్లో సహజ శక్తి, సహకార శక్తి అలాంటి శక్తులు ఉంటాయి కదా తప్ప భార్యలు, భర్తలు, అన్నలు, చెల్లెళ్ళు ఉండవు. మన తృప్తి కోసం మన పురాణాలు చదువుకుంటున్నప్పుడు అలాంటివి కల్పించుకుంటాం. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ఉండవు. సరే, ఇంతకీ వీళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి అక్కడ ఆదర్శ గృహస్థ జీవితాన్ని నడుపుతున్నారు. ఆమె కూడా, లీలాదేవి కూడా మహాపతివ్రత, భర్త అడుగుజాడల్లో నడుస్తోంది. కొంతకాలం దాంపత్య సుఖాన్ని అనుభవించారు. ఆ తరువాత దత్తాత్రేయ స్వామికి తీవ్రమైన వైరాగ్యం కలిగి దేవి, ఇంకా మనం అనుభవించిన దాంపత్య సుఖం చాలు, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ నా నిజస్థానానికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఆవిడ మాత్రం, స్వామి మీరు వెళ్ళడానికి వీల్లేదు, మనం ఇంకా చిన్న వయస్సులోనే ఉన్నాం, ఇంకా దాంపత్య జీవితాన్ని అనుభవించాలి అంది. అంటే ఆయన అన్నాడు, ఎంతకాలం అనుభవిస్తాను దేవి, ఎప్పుడప్పుడు రోత పుట్టాలంతేను, నేను వెళ్ళిపోతున్నాను అని. అంటే ఆవిడ అంది, నాకు ఇంకా రోత పుట్టలేదు, నాకు కామవాంఛలు ఉన్నాయి, అందుకని మీరు వెళ్ళడానికి వీల్లేదు, నాతో దాంపత్య సుఖం అనుభవించాల్సిందే అంది. అలా మాట పెరిగి ఆయన వెళ్ళిపోతానంటే ఆవిడికి ఆగ్రహం వచ్చేసి, నేను మీ పట్టమహిషిని, నా అనుజ్ఞ లేకుండా సన్యాసం స్వీకరించడానికి వెళ్ళడానికి మీకు హక్కు లేదు అని ఆయన మీద విరుచుకుపడింది. దాంతో ఆయనకి ఆగ్రహం వచ్చి, నువ్వు పట్ట మహిషివి అంటున్నావు కదా, నువ్వు ఒక మహిషానివై రాక్షస కులంలో పుట్టుపో అని శపించాడు. ఆవిడ మాత్రం తక్కువ తిందా మరి, త్రిమాతల కదా, వెంటనే నన్ను అలా శపించారు కదా, మీరు కూడా ఒక మహిషమై పుట్టి కామవాంఛలతో నన్ను వెతుక్కుంటూ రండి ఆ జన్మలోను అని చెప్పి ఆవిడ కూడా శపించి వెళ్ళిపోయింది. ఇద్దరు కారణ జన్ములు, అందుకని ఇద్దరు శాపాలు పనిచేస్తాయి. కానీ ఆ శాపాలే ఒకళ్ళకొకళ్ళకి వరాలయ్యాయి, అలాగే విశ్వానికి కూడా వరాలయ్యాయి. అవి ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్ల లీలాదేవి వెళ్లి కరంభుడు అనే రాక్షసుడింట్లో కూతురు కింద పుట్టింది. ఆ కరంభుడు ఎవడు అంటే రంభాసురుడు అని అన్నాడు, వాడి సోదరుడు. వీళ్ళిద్దరూ పెద్ద రాక్షసులు. మాకు పుత్రులు కావాలి, ఆ పుత్రులు ఎలాంటి వాళ్ళంటే 3 లోకాల్ని జయించగలిగేలాంటి పుత్రులు కావాలి అని చెప్పి తపస్సు చేయడానికి బయలుదేరారు. ఆ బయలుదేరే సమయానికే కరంభుడికి ఒక కూతురు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ కూతురే మహిషి. అయితే ఈ కరంభుడు ఏం చేశాడు, పంచనదము అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ పీకలోతు నీళ్లలో మునిగి, అంటే గడ్డ కట్టేసే చలి ఉన్నప్పుడు నీళ్లలో మునిగి తపస్సు చేయడం మొదలు పెట్టాడు తీవ్రంగా. ఆ రంభుడు ఏం చేశాడు, రసాల వృక్షం దగ్గర విపరీతమైన ఎండలో పంచాగ్ని మధ్యమంలో, అంటే 4 వైపులా విపరీతంగా మంటలు పెట్టుకుని పైనుంచి సూర్య భగవానుడు ప్రచండంగా వేడిని ఇస్తూ ఉంటే అక్కడ నిలబడి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఇద్దరూ తీవ్రమైన తపస్సు, ఎందుకంటే త్రిలోకాలని ఏలే కొడుకు కావాలి అని. ఈ లోపల ఫస్ట్ ఎవరికి భయం పుడుతుంది ఇలాంటివి ఏదైనా జరిగితే, ఇంద్రుడికి, అంతే కదా. ఇంద్రుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద మొసలి రూపంలో ఆ నీళ్లలోకి దిగి కరంభుడు తపస్సు చేసుకుంటూ ఉంటే కిందకి లాగేసి చంపేసి తినేశాడు. దాంతో ఇతనికి కోపం వచ్చేసింది రంభుడికి. ఇంద్రుడు నా సోదరుణ్ణి చంపేస్తాడా, ఇంక ఈ బ్రహ్మ ప్రత్యక్షం అవ్వట్లేదు ఎంతకేనో, ఒక కత్తి తీసుకుని ఆ చుట్టూ అగ్ని ఉంది కదా, ఆ అగ్నికి తన శిరస్సుని ఆహుతి చేయబోయాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా ఆవేశపడకు, నీ తపస్సుకి నేను వరమిస్తున్నాను, నీకు త్రిలోకాలని పాలించే కొడుకు కావాలి కదా,
అందుకని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపో. దారిలో ఏ స్త్రీని చూసైతే నీకు కామ ప్రచోదనం కలుగుతుందో ఆ స్త్రీకి నీకు పుట్టేవాడు మహాపరాక్రమవంతుడై 3 లోకాల్ని ఏళ్తాడు పో అని చెప్పి పంపించేశాడు. దాంతో వీడు ఆనందంగా ఇంటికి వెళ్తున్నాడు. దారిలో ఒక చోట ఒక ఉద్యానవనంలో యక్షులు యక్షిణులు వీళ్ళందరూ కలిసి విహారం చేస్తున్నారు. చేస్తూ ఉంటే అందులో ఒక యక్షుడికి ప్రియురాలు ఒక యక్షిణి ఉంది. ఉంటే ఆమె ఏం చేసింది, అతన్ని అలరించటానికి ఒక మహిషి స్వరూపాన్ని తీసుకుంది. తీసుకునేసరికి ఆ యక్షుడు కూడా మహిష రూపాన్ని తీసుకుందాం అనుకుంటూ ఉండగా ఈ లోపలి రంభాసురుడికి తన మీద కామ ప్రచోదనం కలిగింది. కలిగి వెంటనే మహిషం ఆకారం తీసుకుని ఆమెతో క్రీడించాడు. క్రీడించేసరికి ఆమె గర్భవతి అయింది. మన వాడికి తెలుసు ఆ గర్భంలో ఎవడున్నాడో వాడు త్రిలోకాధిపతి అవుతాడు అని. దాంతో ఏం చేశాడు, మహిషిని జాగ్రత్తగా తన సామ్రాజ్యానికి తీసుకుపోయాడు. ఆ యక్షిని కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే అతను ఒకసారి తన గర్భంలో సంతానాన్ని ప్రవేశపెట్టాక భర్త లాంటి వాడు, అందుకని ఆ మర్యాదతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ప్రియుడికి కోపం వచ్చింది. వచ్చి రహస్యంగా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చే మనం మన లోకానికి వెళ్ళిపోదాం, ఈ రూపం వదిలేసి అన్నాడు. అంటే నేను వదలను, నేను ఇప్పుడు నిండు గర్భవతిని, అతని కుమారుడు నా గర్భంలో ఉన్నాడు, అందుకని నేను వదలను అని చెప్పింది. చూడండి ఆ పాతివ్రత్యం, రాక్షసుల్లో కూడా ఆ పాతివ్రత్యం సంతోషించాల్సిన విషయం. అయితే ఆ యక్షుడి కోపం వచ్చి ఏం చేశాడు, ఈ రంభుణ్ణి చంపేశాడు. ఆవిడ నిండు గర్భవతి, లోపలి తను చంపేశాడు. చంపేస్తే రంభుణ్ణి అంత్యేష్టి సంస్కారం చేయడానికి చితి ఏర్పాటు చేస్తే ఈ మహిషం ఆ చితి మీదకి దూకేసింది. సరిగ్గా దూకుతూ ఉండగా ఆమెకు ప్రసవం అయిపోయి ఒక పిల్లవాడిని కంది. ఆ పిల్లవాడే మహిషాసురుడు. అంటే మహిషాసురుడు పుట్టే సమయానికే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయారు. మరి మహిషి అతనికి సోదరు ఎలా అయింది అంటే కరంభాసురుడి కూతురు. వాళ్ళిద్దరు కజిన్స్, అంతేకాని చెల్లెలు కాదు, అక్క. అతనికన్నా పెద్దది. ఆ తర్వాత మహిషాసురుడు ఏం చేశాడంటే త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయితే అన్ని వరాలు అడుగుతూ, స్త్రీలు మాత్రం నన్ను ఏమీ చెయ్యలేరు, వాళ్ళ చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ చావకూడదు అన్నాడు. ఆ దుర్మార్గుడికి స్త్రీలంటే అంత చులకన భావం. వెంటనే అమ్మవారు స్త్రీ రూపంలో వచ్చి మహిషాసురుని సంహరించేసింది. అది మనకి తెలుసు కదా. అప్పుడు దుఃఖం వచ్చి మహిషి బ్రహ్మగారికి తపస్సు చేసింది. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం వరం కావాలి అని అంటే ఆ స్టాండర్డ్ అనమాట, నాకు మృత్యువు లేని వరం ఇచ్చేయండి అంటే, అమ్మ కుదరదు, పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోవాలి, నేను కూడా వెళ్ళిపోతాను అంతే, అది శివకేశవుల అనుజ్ఞ, అందుకని దాన్ని ఎవరు తప్పడానికి కుదరదు అన్నారు. అప్పుడు ఆలోచించి నా సోదరుడు పనికిమాలిన వరం కోరుకున్నాడు, నేను అలా కాదు ఫూల్ ప్రూఫ్ వరాలు కోరుకుంటాను అని ఆలోచించింది. ఆలోచించి బ్రహ్మగారిని 3 వరాలు కోరుకుంది. మొట్టమొదటిది ఏమిటంటే, నా రోమకూపాల్లోంచి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం రావాలి అని. అంటే తథాస్తు అన్నారు. రెండవది, నాకు మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి అంది. ఇది చాలా విచిత్రమైన వరం. హరికి హరుడికి సుతుడు ఎలా పుడతాడు? అయినా సరే బ్రహ్మగారు తపస్సు చేసిన వాళ్ళకి వరం ఇచ్చేయడం ఆయన రెస్పాన్సిబిలిటీ, మిగతా డిజైన్ అంతా వేరే వాళ్ళు చూసుకుంటారు. దాంతో తథాస్తు అన్నాడు. ఇంకా 3వ వరం, నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి, మిగతా లోకాల్లో సంభవించకూడదు అని. సరే అయితే తథాస్తు అన్నాడు. చూడండి ఎంత తెలివిగా ఆలోచించిందో. ఫస్ట్ ఏమో ఒక ఆర్మీని క్రియేట్ చేసుకోవడానికి, రెండవది హరిహరులకి సుతుడు పుట్టడు, ఇంపాసిబుల్. ఒకవేళ పుట్టినా ఏదో ఒక రకంగా భూమిపైకి రావడం రాకపోవడం అనేది తన చేతుల్లో ఉన్నది, తను ఎప్పుడు రాదు, పైలోకాల్లోనే ఉంటుంది, ఇంకెలా చచ్చిపోతుంది. చాలా తెలివిగా ఆలోచించి వరాలు కోరుకుంది. ఆయన తథాస్తు అని వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ఆ వరగర్వంతో ముల్లోకాలని అల్లకల్లోలం చేసేసింది. ఈ దేవేంద్రుణ్ణి వీళ్ళందరినీ స్వర్గం నుంచి బయటికి పంపించేసి ఈ దిక్పాలకులందరినీ తన కంట్రోల్లో పెట్టుకుని నానా క్రూరమైన పనులు చేసింది. వెంటనే దేవతలందరూ నారాయణుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తి, స్వామి కొంపలు మునిగిపోయాయి, బ్రహ్మగారు ఏమాత్రం ఆలోచించకుండా వరం ఇచ్చేశారు, మీ ఇద్దరికి కుమారుడు ఎలా పుడతాడు, మహిషి ఎలా చచ్చిపోతుంది, దాంతో ఇంక ఏడిపించేస్తుంది మమ్మల్ని అని. నారాయణుడు పరమేశ్వరుడు ఒక చూపు చూసి నవ్వుకున్నారు. ఆ పక్కనే ఉన్న అమ్మవారు ఇంకా ఆనందంగా నవ్వారు. నవ్వి, మేము చూసుకుంటాంలే, మీరు వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఇంకొక శాస్త అవతారం రాబోతోంది. ఇప్పటిదాకా మహాశాస్త అనే శక్తి ఒకటే ఉంది, అర్థమైంది కదా. ఇప్పుడు మోహినీ నందన శాస్త అనే రూపం రాబోతోంది. అంటే మోహినీదేవికి పుట్టిన కుమారుడు. ఇది చెప్పగానే ఏ మోహినీదేవి
మనకి పురాణాల్లో 3 చోట్ల మోహినీదేవి వస్తుంది. మొట్టమొదటిది క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం పంచడానికి జగన్మోహిని వచ్చింది. రాక్షసులందరినీ మోహింపజేసి దేవతలకు అమృతం పంచింది. రెండవది భస్మాసురుడు వరం కోరుకున్నప్పుడు వాడి చేత నెత్తి మీద చేయి పెట్టించడానికి భస్మమోహిని వచ్చింది, వాడిని సంహరించింది. మూడవది ఋషిమోహిని అని ఒకటి ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, కానీ ఇదొక కథ ఉంది. ఏమిటంటే దారుకావనంలో ఒకసారి మహర్షులకి ఋషిపత్నులకి ఒక అహంకారం వచ్చింది. వచ్చి మేము చేస్తున్న ఈ కర్మల వల్ల త్రిమూర్తుల కన్నా గొప్పవాళ్లము, మాకు దేవతా శక్తులతో పని లేదు అని. అప్పుడు ఆ అహంకారాన్ని తీర్చడానికి పరమేశ్వరుడు ఒక సమ్మోహనమైన భిక్షాటన మూర్తి రూపంలో వచ్చాడు. నారాయణుడు మోహినీదేవి రూపంలో వచ్చాడు. పరమేశ్వరుడేమో ఋషిపత్నులందరినీ మోహింపజేశాడు. నారాయణుడేమో మోహిని స్వరూపంతో ఋషులందరినీ మోహింపజేశాడు. అలాగా మూడవ మోహిని అవతారం కూడా వచ్చింది. 3. మరి ఇంతకీ ఆ శాస్త్రం ఏ మోహినీదేవికి పుట్టాడు? ఇక్కడ ఎన్ని తర్జన భర్జనలు ఉన్నాయో. ఒకళ్ళేమో జగన్మోహినికి అంటారు, ఒకళ్ళేమో భస్మమోహినికి అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జగత్తుని మోహింపచేసే సమ్మోహన శక్తి ఏదుందో, ఒక రాక్షసుణ్ణి మోహింపచేసే శక్తి ఏదుందో, ఋషుల్ని మోహింపచేసే శక్తి ఉందో, ఆ శక్తి ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి మోహింపచేయలేదు. వీళ్ళందరూ మోహింపబడేది ఎలాగా? మన్మధుడి వల్ల, కామం వల్ల. మన్మధుణ్ణే బూడిద చేసి పాడేసిన పరమేశ్వరుణ్ణి జగన్మోహిని ఎలా మోహింపజేస్తుంది? ఇంపాసిబుల్ అది. అందుకని ఈ 3 శక్తుల దగ్గర ఎక్కడ జరగలేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. మరి అయితే ఎక్కడ జరిగింది ఇది అంటే, పరమేశ్వరుణ్ణి మోహింపచేయగలిగే ఒకే ఒక్క శక్తి పార్వతీదేవి మాత్రమే. ఆ తల్లే శివమోహిని. ఆ తల్లి తలుచుకుంటేనే జరుగుతుంది. ఇంతకీ ఏమైందంటే, క్షీరసాగర మథనం అయిపోయాక పరమేశ్వరుడు పార్వతీదేవి వచ్చి కైలాసంలో కూర్చునున్నారు. అప్పటికే దేవతలందరూ మహిషి గురించి మొరపెట్టుకోవడం అన్ని జరిగిపోయాయి. అయితే నారదుడు వచ్చి పరమేశ్వరుడితో, స్వామి క్షీరసాగర మథనం అప్పుడు నువ్వు హాలాహలం తాగేసి వెళ్ళిపోయావు, ఆ తర్వాత అసలైన విషయం చూడలేదు అసలు. నారాయణుడు మోహిని స్వరూపం ధరించి వచ్చాడు, ఏం అందం అనుకున్నా, ఈ విశ్వంలో అంత అందమైన స్త్రీ ఇంకెవ్వరు లేరు అన్నాడు నారదుడు. అనేసరికి పరమేశ్వరుడు, నిజంగానా? నా పక్కన పార్వతీదేవి ఉంది, పార్వతి కన్నా అందమైన శక్తి ఎక్కడుంది అన్నాడు. ఎందుకంటే ఆవిడ శివమోహిని, ఆవిడ ఒక్కావిడే పరమేశ్వరుణ్ణి మోహింపజేయగలదు. అనేసరికి లేదు స్వామి, చాలా అందంగా ఉంది అని నారదుడు ఒక పుల్ల వేశాడు. ఎందుకంటే లోక కళ్యాణం జరగాలిగా అంటే శివుణ్ణి ప్రేరేపించాలి. దాంతో పరమేశ్వరుడు, అవునా అయితే పద వైకుంఠానికి వెళ్ళి చూసొద్దాం సౌందర్యం ఏమిటో అన్నాడు. అంటే పార్వతీదేవి కూడా ఆయనతో పాటు వెళ్ళింది, ప్రమథగణాలు కూడా వెళ్ళాయి. ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా మందికి విషయం తెలియదు. ఏదో శివుడు విష్ణుమూర్తి వెనకాల పడ్డాడు అనుకుంటారు, కాదు. పార్వతీదేవి కూడా ఆయన కూడా వెళ్ళింది. వెళ్తే అక్కడ నారాయణుడిని అడిగాడు, ఏమిటి నువ్వు మోహిని స్వరూపం తీసుకున్నావట, చాలా అందంగా ఉందట, నాకు చూపించు అని. నారాయణుడు నవ్వి, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాటల్లో పెట్టి ఆయన అంతర్ధానం అయిపోయాడు. తీరా అక్కడ ఒక తోటలో చూస్తే దివ్యమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక స్త్రీ కనిపించింది. అదే విష్ణుమూర్తి తీసుకున్న ఇంకొక మోహిని, శివమోహిని అవతారం. కానీ ఆయనంతటా ఆయనగా తీసుకోలేదు, అమ్మవారి అవతారం. అది అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్నది. ఈ రహస్యాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు చెప్పారు. హరిస్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజనని పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అసలు అక్కడ పురరిపు అనే పదం శంకరాచార్యుల వారు మాత్రమే వాడగలరు. అద్భుతమైన శ్లోకం అది. ఆయన ఇంతకీ అన్నది ఏమిటంటే, అమ్మ విష్ణుమూర్తి ఒక మోహిని రూపాన్ని తీసుకున్నారు. ఎలాగా అంటే నిన్ను ఆరాధించి నీ అనుగ్రహంతో. ఎలాంటి స్వరూపం అంటే, మన్మధుణ్ణే కాల్చి పాడేసిన పరమేశ్వరుణ్ణి కూడా కలవరపెట్టిన స్వరూపం అమ్మా అని చెప్పారు. అయితే అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి పరమేశ్వరుడు వెంటపడ్డాడు. ఇక్కడ వైకుంఠంలో పార్వతీదేవి చూస్తూని ప్రమదగణాలందరూ గమనిస్తున్నారు. ఆ స్వరూపం వెనకాల పడ్డాడు. ఆవిడ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పరిగెడుతోంది. ఈయన వెనకాల పరిగెడుతున్నాడు. ఒక చోటకి వెళ్ళాక ఆవిడ జడ పుచ్చుకులు ఆగాడు, కౌగులించుకున్నాడు ఆవిడ్ని. ఆవిడ దొరకకుండా పరిగెడుతూ ఉంటే ఒక చోటకు వచ్చేసరికి పరమేశ్వరుడికి వీర్యస్ఖలనం అయిపోయింది. కన్నే రేతసి సోపస్యదాత్మానం దేవమాయయ అపరిజ్ఞేయ వీర్యస్య నమే తదుహాద్భుతం అని పరమేశ్వరుడు అనుకున్నట్ట. అంటే ఇదంతా పెద్ద విచిత్రం ఏమీ కాదు, ఎందుకంటే ఒక మాయ వల్ల నడుస్తోంది ఇది అనుకుని ఏమాత్రం ఆశ్చర్యపడకుండా పరమేశ్వరుడు వెనక్కి తిరిగి వచ్చేసాడు. నారాయణుడు కూడా ఆ మోహిని స్వరూపాన్ని వదిలేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మవారు చూస్తూ నవ్వుకుంటున్నారు, ఎందుకంటే లోక కళ్యాణం కోసం ఈ పని చెయ్యాలి కాబట్టి. అప్పుడు
ఆ వీర్య శక్తి నుంచి ఉద్భవించినదే మోహినీ నందన శాస్త. ఇది స్వామి యొక్క 2వ అవతారం. అప్పుడు ఆ మోహినీ నందన శాస్తకే బ్రహ్మదేవుడు భూతనాథుడని, పరమేశ్వరుడు ధర్మశాస్త అని ఇలా చాలా పేర్లు పెట్టారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. మీరు భాగవతం తీసి చూస్తే కనుక పరమేశ్వరుడు వీర్యస్ఖలనం అయినంత వరకే కథ ఉంది తప్ప తర్వాత శాస్త పుట్టినట్టు ఎక్కడా లేదు. ఇది వినే జనాలు అయ్యప్ప స్వామి జననం కల్పితమండి, ఏది ఎక్కడ భాగవతంలో చూపించండి. ఇలా అడిగేవాళ్ళు భాగవతం తప్ప ఏమీ చదువుకోలేదు అని అర్థం. స్కాంద పురాణంలో, బ్రహ్మాండ పురాణం, లలితోపాఖ్యానంలో ఉంది ఈ కథ. ముఖ్యంగా ఈ 2 పురాణాల్లోనూ ఉంది. లలితోపాఖ్యానంలో ఎందుకు చెప్పారంటే ఆ ఇందాక వచ్చిన శివమోహిని లలితాదేవి యొక్క 2వ అవతారం. అందుకని ఆ అవతారం గురించి చెప్తూ అక్కడ శాస్త పుట్టాడు అని చెప్తూ ఒక శ్లోకం కూడా ఉంది. తతస్సముద్ధితో దేవో మహాశాస్త మహాబలః అనేక కోటి దైత్యేంద్ర గర్వ నిర్వాపణ క్షమః. అంటే ఆ వీర్యం నుంచి మహాబలుడైన శాస్త మహాశాస్త ఉద్భవించాడు. ఆయన అనేక కోటి దైత్యుల యొక్క గర్వాన్ని క్షణంలో తీసి పాడేయగలడు అని. ఇది ప్రూఫ్. పురాణాల్లో అయ్యప్ప గురించి ఎక్కడుందండి అని ఎవడైనా ప్రబుద్ధుడు అడిగితే ఇదిగో ఈ ప్రూఫ్ తీసుకువెళ్ళి చూపించండి. పురాణాల్లో వేదాల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది కుబుద్ధులు ఉంటారు, వాళ్ళకి 2 సందేహాలు వస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే, అదేమిటండి 2 మగవాళ్ళకి ఎక్కడైనా జన్మిస్తాడండి అని చెప్పి వేదికలెక్కి కారు కూతలు కూసేవాళ్ళు కూడా ఉన్నారు. నోరుంది కదా అని. వీళ్ళందరికీ ఏమిటంటే హిందూ మతం అన్నా సనాతన ధర్మం అన్నా చులకన. అందుకని వేదికలెక్కి నోటికొచ్చినట్టు తోలనాడతారు. వాళ్ళకి ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఈ కూసిన ప్రబుద్ధుడు ఉన్నాడు. ఇతని తల్లి పూర్వజన్మలో ఒక పురుషుడు అనుకుందాం కాసేపు. అయితే ఈ జన్మలో స్త్రీ కింద పుట్టి ఇతని తండ్రిని పెళ్లి చేసుకుంది. అందుకే కదా వీడు పుట్టాడు. ఇప్పుడు ఎవడైనా వచ్చి మీ అమ్మ పూర్వజన్మలో పురుషుడు, మీ నాన్న పురుషుడు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా పుట్టావు అంటే వెంటనే ఈ ప్రబుద్ధుడు ఏం చెప్తాడు, ఒరే చవట, పూర్వజన్మలో మా అమ్మ పురుషుడు అయి ఉండొచ్చు, ఈ జన్మలో స్త్రీ అయి పుట్టింది, మా నాన్నని పెళ్లి చేసుకుంది, నేను పుట్టానని చెప్తాడు. అంతేనా? అదే కామన్ సెన్స్ ఆ చదువుకున్నవాడు అక్కడ ఆ కాస్త ఉపయోగించుంటే, పరమేశ్వరుడు నారాయణుడు పురుష స్వరూపాల్లో లేరు. పరమేశ్వరుడు పురుషుడి కింద ఉంటే నారాయణుడు మోహిని రూపాన్ని తీసుకున్నాడు. అంటే స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరికీ పుట్టిన స్వరూపం అయ్యప్ప. ఇప్పుడు అందులో ఇంపాసిబుల్ ఏముంది? 2వ సందేహం ఏమిటంటే ఇలాంటి ప్రబుద్ధులకే వచ్చేది, అదేమిటండి శివుడు అలాగా ఒక స్త్రీ వెనకాల పడి వీర్యస్ఖలనం చేసేసుకున్నాడా? అయ్యో ఎంత దారుణంగా ఉంది, దీనివల్లేనండి హిందూ దేవీ దేవతలను అందరూ తిడుతున్నారు అని వాపోతూ ఉంటారు. లోకం అంతా దేవుడి గురించి దారుణంగా కూస్తోందండి ఇలాంటి పురాణ కథల వల్లే అని గుర్తుపెట్టుకోండి. శివుడు కాని, విష్ణుమూర్తి కాని, అమ్మవారు కాని ఎప్పుడు ఏ పని చేసినా లోక కళ్యాణం కోసం చేస్తారు తప్ప లోకులు ఏమనుకుంటారో అన్న దానికోసం చేయరు. లోకుల్ని వాళ్ళు పట్టించుకునేదేమిటి, లోక కళ్యాణం ఏమిటో దానికోసం చేస్తారు. మహిషి చనిపోలేదనుకోండి ఈ పాటికి సృష్టి ఉండేది కాదు. మరి మహిషిని సంహరించి తీరాలి అంటే తను కోరుకున్న వరం అలా ఉంది, హరిహరులకి సుతుడు పుట్టాలి అని. అందుకని ఆ లీలంతా ఆడారు. లేకపోతే ఎలా పుడతారు ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. అంటే లోక కళ్యాణం కోసం ఆ 3 స్వరూపాలు చేసిన అద్భుతమైన ప్రయోగం అది. సరే, ఇప్పుడు ఈ బిడ్డ పుట్టగానే రాతి మీద వదిలేశారు, అడవిలో పందల రాజుకి దొరికేశాడు. ఇది మన సినిమా వాళ్ళు చెప్పే చొప్పదండు కథ. ఆ కథ పూర్తిగా తీసేయండి. అసలు పురాణంలో అలా జరగలేదు, అది వేరే జరిగింది. అది ఏమిటో చెప్తా. మొట్టమొదట సినిమా కథని బుర్రలోంచి తీసేయండి, అప్పుడు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన శాస్త్ర పుట్టగానే పాల కోసం ఏడ్చేడిన. ఏడిస్తే మరి వీళ్ళ అమ్మ మోహినీదేవి విష్ణుమూర్తి స్వరూపం తీసుకుని వెళ్ళిపోయింది వెనక్కి. మరి ఎవరిస్తారు పాలు? అప్పుడు కాంచీపురంలో కామాక్షిదేవి ఆయన దగ్గరికి తీసుకుని అమ్మవారిచ్చారు పాలు. ఎందుకంటే లలితా పరమేశ్వరి స్వరూపం కదా కామాక్షిదేవి. ఆయనేమో లలితా పరమేశ్వరి స్వరూపం శివమోహిని కింద వచ్చినప్పుడు పుట్టిన ఆయన, అంటే కుమారుడే కదా. ఆ కుమారుణ్ణి తీసుకుని ఆ తల్లి పాలిచ్చింది. అందుకే మీరు ఇప్పటికీ కాంచీపురం క్షేత్రానికి వెళ్తే కనుక కామాక్షిదేవి గుళ్ళో క్షేత్రపాలకుడు ఎవరు? పూర్ణా పుష్కల సమేత అయ్యప్ప స్వామి క్షేత్రపాలకుడు. ఎందుకు అంటే ఇదిగో ఇది కారణం. ఆ తరువాత పురాణంలో అయ్యప్ప యొక్క బాల్యలీలలు ఎన్నున్నాయో స్కాంద పురాణంలోనూ అక్కడ చదివితే గణపతితోనూ కుమారస్వామితోనూ భైరవుడితోనూ వీళ్ళందరితో కైలాసపు పర్వతాల మీద స్వామి ఆడుకున్నాడు అని ఉంది. ఏతాని స్ఫటికాసాని రాజంతే శంకరాజ్ఞయ అత్ర విఘ్నేశ్వర స్కందో మహాశాస్తాచ భైరవ అంటూ ఇంకా బాల్యలీలలైతే ఎన్నున్నాయో అవన్నీ నేను చెప్తే 2-3 గంటల వీడియో పడుతుంది. అందుకని ఇక్కడ అయ్యప్ప స్వామి బాల్యలీలలు చెప్పట్లే.
కానీ ఇప్పుడు ఈ శ్లోకం ప్రామాణికం ఎందుకు చూపించాను అంటే, పురాణాల్లో అయ్యప్ప లేడు అన్న వాళ్ళకి స్కాంద పురాణంలో ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగండి వెళ్ళి. అక్కడ మహాశాస్త అనే పేరుతో పిలిచేవారు స్వామిని. సరే, ఇప్పుడు స్వామి యొక్క ఇంకొక అవతారం చూద్దాం. అదే పూర్ణ పుష్కల సమేత శాస్త స్వరూపం. ఇదెక్కడి నుంచి వచ్చిందండి అంటే, స్కాంద పురాణంలోనే శంకర సంహిత అని ఉంది. అక్కడ ఒక అద్భుతమైన కథ ఉంది. అదేమిటంటే, కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆయనకి శాస్త అంటే మహాభక్తి. అయితే శాస్త గురించి తపస్సు చేశాడు. చేసేసరికి శాస్త ప్రత్యక్షమైన ఆయన ఏం వరం కావాలి కోరుకో అంటే, స్వామి నీ భక్తులందరిలోనూ ఒకడిగా నిలవాలి నీ హృదయంలోనూ అని కోరుకున్నాడు. కోరుకుంటే స్వామి నిస్వార్థమైన కోరిక, నా భక్తులందరూ నా హృదయంలోనే ఉంటారు, అదేమిట్లే కానీ నీకు 2 కూతుళ్ళు పుడతారు, వాళ్ళని వివాహం చేసుకుని నిన్ను నా మామగారి కింద నిలబెట్టుకుంటాను అని చెప్పాడు స్వామి. ఆయన పొంగిపోయి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఉంటే శాస్త కనిపించేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలు రాల్చాడు 2 కళ్ళల్లోంచి. అప్పుడు ఆ బాష్పాల్లోంచి 2 శక్తులు పుట్టే, 2 పిల్లలు. వాళ్లే పూర్ణ పుష్కల అనే అమ్మాయిలు. వాళ్ళకి యుక్త వయస్సు రాగానే ఒక నోము మొదలు పెట్టారు శాస్త్రాన్ని వివాహం చేసుకోవడానికి. ఎందుకు? వాళ్ళు పుట్టిన కారణమే అది ఆ మహర్షికి, అంతే కదా. అప్పుడు వాళ్ళ నోము నోచేసరికి చివరికి శాస్త్ర వచ్చి వాళ్ళిద్దరినీ వివాహం చేసుకున్నాడు. ఇది కూడా స్పష్టంగా ప్రామాణికంగా చెప్పారు. సత్య పూర్ణాహ్యవస్యాస్తాం మహర్షేర్ నేత్రయే రూపే పూర్ణ పుష్కళకాఖ్యాతే పురా పుణ్యమిదం వ్రతం చరిత్వా కన్యకే పత్న్యో మహాశాస్తు బభూవతః. ఇది ప్రామాణికమైన శ్లోకం. ఆయన ఆనంద బాష్పాల్లోంచి 2 పుట్టారు. వాళ్ళిద్దరిని మహాశాస్త వివాహం చేసుకున్నాడు. అసలు వీళ్ళిద్దరూ శాస్త్ర కోసం చేసిన వ్రతం కూడా చాలా గొప్పది. అది ఎవరైనా ఆడపిల్లలు చేయగలిగితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు వస్తాడు. ఎప్పుడైనా అయ్యప్ప స్వామి అనుజ్ఞ అయితే కనుక ఆ నోము గురించి కూడా మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. సరే, ఇంతకీ పూర్ణ పుష్కల ఎవరు? స్వామి భార్యలా అంటే గుర్తుపెట్టుకోండి, దేవతా శక్తుల దగ్గర ఎప్పుడు మన సంతోషం కోసం భార్యలు అనుకుంటే అనుకోండి, కానీ కాదు. అది ఒక అయ్యప్ప స్వామి అనే శక్తితో అసోసియేట్ అయ్యి ఉన్న ఇంకో 2 శక్తులు. వాళ్ళ పేర్లు చూడండి. పూర్ణ అంటే ఎప్పుడు నిండుగా ఉండేది, పుష్కల అంటే ఎప్పుడు సర్ప్లస్ గా ఉండేది. అంటే ఇప్పుడు ఒక బకెట్ నిండా నీళ్లు పోసాం అనుకోండి, మనం తీసేస్తే అయిపోతాయి. అలా కాకుండా సర్ప్లస్ గా ఉంటే నిండుగానే ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, అంతేనా? అవే ఆ 2 శక్తులు స్వామి యొక్క అనుగ్రహ శక్తులు. స్వామి అనుగ్రహం ఎప్పుడు నిండా ఉంటుంది, ఎంత తీసి మనకిచ్చినా ఇంకా నిండిపోయే ఉంటుంది. అవి ఆ శక్తులు అంటే. ఈ శక్తులు ముందు నుంచి ఉన్నవే మహాశాస్త్ర కోసం కిందకి దిగొచ్చి లలితా సహస్రనామం 292వ నామంలో పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అని అమ్మవారి పేరు చదువుకున్నారా? పూర్ణ అని. అలాగనే పుష్టా పురాతన పూజ్య పుష్కల పుష్కరేక్షణ అని 804వ నామంలో చదువుకున్నారా? ఆ 2 కూడా ఈ పూర్ణ పుష్కల శక్తులే. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఇది వినగానే మీకు అదేమిటండి 804వ నామం నాకు గుర్తున్నంత వరకు పుష్కరా పుష్కరేక్షణ అనుకుంటా, పుష్కలా ఏమిటండి మీరు మార్చేసి చెప్తున్నారు అనుకుంటారు కదా. కాదు, నారాయణ భట్టు గారు రాసిన వ్యాఖ్యానంలో లరయోహ అభేద అని రాశారు. అంటే లా అని వాడినా రా అని వాడినా 2 ఒకటే అని, పుష్కల అని కూడా చదువుకోవచ్చు. ఇది పూర్ణ పుష్కల సమేత శాస్త్ర అనే అవతారం. ఇంకొక అవతారం ఉంది, క్లుప్తంగా చెప్తా. అదేమిటంటే ప్రభా సత్యక సమేత శాస్త్ర అని. అది శిల్పారత్నం అనే గ్రంథంలో ఉంది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే సరస్వతీదేవి వంశతో ప్రభాదేవి అని ఒక దేవతాశక్తి పుట్టింది. ఆవిడ శాస్త్రాన్ని చేపట్టింది. అది చాలా పెద్ద కథ. వాళ్ళిద్దరికీ వివాహం అయితే సత్యకుడు అనే పుత్రుడు పుట్టాడు. ఇదే హరివరాసనంలో ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం అని ఉంటుంది. ఆ సత్యకం అనే పదం ఇక్కడి నుంచి వచ్చింది. అర్థమైంది కదా. సరే, స్వామి శివమోహినికిను పరమేశ్వరుడికి పుట్టాడు, బానే ఉంది. పూర్ణ పుష్కలాదేవుల్ని వివాహం చేసుకున్నాడు, ఇప్పుడు ప్రభాదేవిని వివాహం చేసుకున్నాడు, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఆయన పుట్టిన అవతార కార్యం ఏమిటి? అనేక కోటి దైత్యేంద్ర గర్వ నిర్వాపన క్షమ అని ఇందాక ఉన్నాం కదా. మరి ఎప్పుడు చేస్తాడు స్వామి పని? ఇదిగో ఇప్పుడు బయలుదేరతాడు దైత్యుల్ని చంపడానికి. మొట్టమొదటి ఎవరిని చంపాలి? మహిషిని. ఇప్పుడు మహిషి విషయం చూద్దాం. ఇప్పుడు ఆలోచించండి, మహిషి కోరికున్న 3 కోరికలు. మొట్టమొదటిది రోమకూపాల్లోంచి రాక్షసులు 3 మంది పుట్టారు, వెళ్ళి స్వర్గాన్ని అన్ని లోకాలని ఆక్రమించేసింది, బానే ఉంది. రెండవది హరిహరులకి సుతుడు పుట్టేశాడు, బానే ఉంది. మూడవది నేను పైన ఉన్నప్పుడు ఎవరో చంపడానికి వీల్లేదు, భూలోకానికి వస్తేనే చంపాలి అని 3వ కోరిక కోరుకుంది.
మరి మహిషిని ఎవరు భూలోకానికి రప్పిస్తారు? ఎవరైనా వెళ్ళి భూమి మీదకి వెళ్ళిరా కాసేపు అంటే నన్ను చంపేద్దామని పంపిస్తున్నారు అంటుంది. అంతే కదా, ఆ మాత్రం తెలివి లేదా? ఇప్పుడు ఏమైందంటే దత్తాత్రేయ స్వామికి శాపం ఇచ్చింది, నువ్వు కూడా ఒక మహిష స్వరూపం తీసుకుని నన్ను వెతుక్కుంటూ వస్తావని. ఇప్పుడు ఆయన రంగంలోకి దిగాడు. ఇన్నాళ్ళు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకుంటున్న ఆయన కాస్త ఇప్పుడు సుందర మహిషం అని ఒక రూపం తీసుకున్నాడు. తీసుకుని స్వర్గానికి వెళ్లి మహిషిని చూసి నవ్వాడు. నవ్వగానే ఆ నవ్వుకి పడిపోయి ఆయన వెనకాల కామవాంఛతో వచ్చేసింది. అలా ఎలా వచ్చేస్తుందండి అంటే మరి పూర్వజన్మలో భర్త అలాగే తనకి తనే శాపం ఇచ్చుకున్నట్టు చెప్పాలంటే, నువ్వు వచ్చి నన్ను కామవాంఛతో తీసుకువెళ్తావు అంది కదా. స్వామి ఇప్పుడు ఆ శాపాన్ని ఉపయోగించుకుని తనని తుదముట్టించడం కోసం ఉపాయం ఆలోచించారనమాట. అప్పుడు తన్ని తీసుకుని భూలోకానికి వచ్చేస్తే ఆ ముచ్చట్లలో పడిపోయి భూలోకానికి వస్తున్నానని తెలియకుండా కిందకు వచ్చేసింది. వచ్చేసరికి తన పూర్వజన్మలో శాపం ఇచ్చినట్టే తనని సుఖపెట్టాడు. కానీ తనకి అంటకుండా, కామానికి అంటకుండా ఉన్నాడు. ఎందుకంటే స్వామి ఇప్పుడు తపస్సు చేసుకుని దివ్యమైన రూపంలో వచ్చాడు, అందుకని దానికి అంటుకోలే. సరే, ఈ లోపల మహిషి కిందకు వచ్చిందని తెలిసి మన స్వామి కిందకి దిగొచ్చాడు. శాస్త దిగొచ్చి అప్పుడు మహిషితో యుద్ధం చేశాడు. మహిషికి అర్థమైపోయింది, ఓహో నన్ను దేవతలందరూ కలిసి ఇలా కిందకి తీసుకొచ్చారు అనమాట అని. అప్పుడు ఇంక ఇలా కాదు, చిన్న బాలుడే కదా ఓడించేద్దామని విజృంభించి యుద్ధం చేసింది. కానీ స్వామి ముందు ఎంతటి ఆసురీ శక్తులైన చూడండి, హిరణ్యకశిపుడు ఎన్ని సంవత్సరాల పాటు విజృంభించాడు. నరసింహస్వామి రాగానే ఒక నిమిషంలో అయిపోయాడు, అంతేనా? అలాగనే అయ్యప్ప స్వామి మీద ఎన్నో ఆయుధాలు ప్రయోగించింది, భీకరమైన యుద్ధం జరిగింది. స్వామి తనని ఓడించి పైకెత్తి కింద పాడేసి మహిషి శరీరం మీద నృత్యం చేశాడు, కాళీయుడి మీద శ్రీకృష్ణుడు చేసినట్టు. దాంతో స్వామి నేను ఇంక భరించలేను అని చెప్పి ఏడిస్తే ఆ కన్నీళ్లు వరదలై పారేట. చివరికి మహిషి సంహారం జరిగింది. అలాగా మహిషం శిరస్సు మీద నించుని నృత్యం చేసిన స్వామిని ఘోషస్పతి శాస్త అని పిలుస్తారు. అదొక స్వరూపం. శాస్త్రాలు ఎన్నో స్వరూపాలు ఉన్నాయి, అదొక అవతారం అన్నమాట. అయితే స్వామి స్పర్శతో తనలో ఉన్న కామం చచ్చిపోయి దివ్యత్వం బయటకు వచ్చింది. వెంటనే ఒక దివ్యమైన స్త్రీ స్వరూపం, లీలా స్వరూపం తీసుకుని బయటకు వచ్చి ఆ భువనమోహన రూపాన్ని చూసింది. మరి స్వామి అంటే మోహినికి పుట్టిన స్వరూపం, ఎంత సౌందర్యంతో ఉంటాడు స్వామి. దాంతో స్వామి నన్ను వివాహం చేసుకో అని అడిగింది. ఈసారి కామం లేదు, దివ్యమైన ప్రేమ అంతే స్వామి మీద. అప్పుడు స్వామి నవ్వుతూ, ఇప్పుడు కాదు, నేను భూమి పైన అవతరించినప్పుడు ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసేసి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె ఏం చేస్తుంది, ఆ భూమి మీద ఆయన ఎప్పుడు అవతరిస్తాడా అని వేచి చూస్తోంది. సరే, ఇంతకీ ఈ కథ ఎక్కడ జరిగింది భూమి మీద అంటే, ఇప్పుడు మన కేరళ ఎక్కడుందో అక్కడ జరిగింది. అప్పుడు కేరళ అనే ప్రదేశం లేదు. ఆ తరువాత పరశురాముల వారు వచ్చి కేరళ అనే ప్రదేశాన్ని సృష్టించి ఆయన ఏం చేశారంటే, మరి శాస్త మొట్టమొదట భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశం ఆ కేరళ. ఎంత పవిత్రమైన ప్రదేశం. ఆ తర్వాత పరశురాముల వారు 108 ఆలయాల్ని సృష్టించి ఆ చుట్టుపక్కల వాటిల్లో స్వాముల్ని ప్రతిష్ఠించారు, అంతే కదా. ఇప్పటికీ స్వామి మహిషిని సంహరించిన ప్రదేశాలు కేరళ ప్రాంతంలో ఉన్నాయి. ఒకటేమో కాళైకట్టి అని, ఆ ప్రదేశం ఏమిటి అంటే మహిషి మీద నృత్యం చేస్తుంటే ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడటానికి హరిహరులు కిందకి దిగొచ్చారట. అప్పుడు పరమేశ్వరుడు తన నందిని నిలిపిన ప్రదేశమే కాళైకట్టి. తరువాత మహిషి ఏడిస్తే కన్నీళ్లు అలా ప్రవహించే అని చెప్పాను కదా, అదే అళుదా నది అని ఇప్పటికీ ఉంది శబరిమల దగ్గర. మూడవది కల్లిండుం కుండ్రుం అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ మహిషి శరీరం కోట్ల సంవత్సరాల నుంచి ఒక ఫాజిల్ కింద ఉంది అని చెప్తారు. ఇది ఇంకా సైంటిస్టులు ప్రూవ్ చేయలేదు, కానీ భక్తులందరూ చెప్పేది ఆ శరీరం ఎక్కడో కింద ఉండిపోయింది అంటారు. కొంతమంది అదొక సమాధి అంటారు. ఇప్పటికి కూడా పెద్ద పాదం అనే చోటు నుంచి అయ్యప్ప కొండ మీదకి నడిచి వెళ్లారు అనుకోండి, అంటే ఒక 50 కిలోమీటర్లు. అయ్యో బాబాయ్, చాలా కష్టం అది, అడవుల్లోంచి నడిచి వెళ్ళాలి కొండలెక్కి. అక్కడ మీకు 3 ప్రదేశాలు కనిపిస్తాయి. భక్తులందరూ ఏం చేస్తారంటే కల్లిండుం కుండ్రుం దగ్గర 2 రాళ్లు తీసి ఆ మహిషి సమాధిని ఏదైతే చెప్తున్నారో దాని మీద వేస్తారంటే అది ఇంకా పైకి లేవకుండా అన్నమాట. అంటే దుష్ట శక్తులు పైకి రాకుండా ఉండాలి అని సంకల్పించటం. ఇంతకీ ఈ జరిగినదంతా కేరళ ప్రాంతంలో జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా అయ్యప్ప స్వామి అన్న శాస్త అన్న విపరీతంగా కనిపించేది తమిళనాడు కేరళ దగ్గర. ఎందుకంటే అది స్వామి పాదం మోపిన ప్రదేశం. అప్పటికి రాష్ట్రాలు ఇవేవీ లేవు, కానీ దివ్యమైన ప్రదేశం అది. సరే, ఈ పురాణిక్ పీరియడ్ లోనే స్వామివి దాదాపు 108 అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 18 అవతారాలు ఉన్నాయి. ఆ 18 గురించి నేను చెప్పాలంటేనే ఒక 5-6 గంటల వీడియో చెయ్యాలి. అన్నీ చెప్పలేం కదా, ఇప్పటికే మీకు ఒక 4-5 చెప్పా. ఇంకొక ముఖ్యమైన స్వరూపం గురించి చెప్తా.
ఆ స్వరూపాన్నే కిరాత శాస్త అని పిలుస్తారు. ఒకసారి ఏమైందంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేయడం కిరాతార్జునీయం మనకి తెలుసు కదా. అయితే ఆ తర్వాత పార్వతీదేవి ఆ కోయ రూపంలో ఉండగా పరమేశ్వరుడు చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు నువ్వు అన్నట్ట. అంతే, ఆయన మోహింపబడ్డాడు. అప్పుడే ఒక శాస్త్ర స్వరూపం పుట్టింది. అదే కిరాత శాస్త్ర అంటారు. అమ్మో, అసలు ఆయన్ని పూజిస్తే ఎంత ప్రయోజనమో, దుష్ట శక్తుల నుంచి అలా కాపాడేస్తాడంటే. మీకు ఇంకొక వీడియోలో కిరాత శాస్త్ర గురించి వివరంగా చెప్తా, ఆయన ఆరాధన ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు స్టేజ్ 2 అంటే పురాణిక్ పీరియడ్, పురాణ కాలం అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ 3 హిస్టారిక్ పీరియడ్కి వద్దాం. అంటే కలియుగంలో మన చరిత్రకి సంబంధించిన చోట అయ్యప్ప స్వామి గురించి ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్తా. మొట్టమొదట నేపాల దేశంలో పళింజవర్మ అని ఒక రాజు ఉంటేవాడు. ఆయన్నే పళింగవర్మ అని కూడా పిలుస్తారు. ఆయన కాళికాదేవికి మహాభక్తుడు, అమ్మవారిని పూజించేవాడు. అక్కడ దాకా బానే ఉంది. ఒకసారి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏమిటంటే నేను చనిపోకూడదు, ఎప్పటికీ యవ్వనంతో ఉండాలి. 108 మంది కన్యలని బలిస్తే అప్పుడు ఇలా అవ్వచ్చు అని ఉంది. దాంతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, కన్య దొరికితే తీసుకొచ్చి బంధించేయడం. అలాగా 107 మందిని తెచ్చాక 108వ అమ్మాయిని, ఒక పూజారి కూతురుని ఎత్తుకొచ్చాడు. అమ్మాయి పార్వతీదేవికి భక్తురాలు. దాంతో 108 అయ్యారు కదా, ఇంకా బలిచ్చేద్దామని సిద్ధం చేస్తుంటే అమ్మాయి పార్వతీదేవిని తీవ్రంగా ఆరాధించింది. తల్లి నువ్వే రక్షించాలి నన్ను అని. వెంటనే పార్వతి శాస్తాని పిలిచి, శాస్తా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడరా అని చెప్పి అమ్మవారికి కిందకి పంపించారు. అప్పుడు శాస్తా వచ్చాడు. ఆయన తలుచుకుంటే పళింజవర్మ ఎంతసేపు 2 నిమిషాల్లో సంహరించవచ్చు. కానీ అతను మహాభక్తుడు, అందుకని అలా సంహరించడానికి ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే అతన్ని కూర్చోబెట్టి, నువ్వు చేస్తున్న పని ఏదైనా సక్రమమైందేనా? పుట్టిన ప్రతి జీవికి జరా మృత్యు అవన్నీ సహజం. దాన్ని జయించడం కోసం ఇలా 108 మందిని బలిద్దామని చూస్తావా? ఎంత పాపపు కర్మ చేస్తున్నావు అని చెప్పాడు. చెప్పేసరికి ఆ పళింజవర్మకి తలకెక్కింది. ఎందుకంటే శాస్త్ర అంటే గురుస్వరూపం కూడా, ఇందాక చెప్పాను కదా. మరి ఆయనే దిగొచ్చి నీతి చెప్తే తలకెక్కదు. ఎక్కి వెంటనే అతను స్వామి నేను తప్పు చేశాను అని వాళ్ళందరినీ వదిలేశాడు. వదిలేసి, స్వామి నువ్వు నాకు ఒక వరం ఇవ్వాలి, నువ్వు నా కోసం కిందకి దిగొచ్చావు, నన్ను ఉద్ధరించావు, అందుకని నా కూతురు పుష్కలాదేవి ఉంది, తనని వివాహం చేసుకొని కన్యాదానం చేసి వివాహం చేశాడు. ఈ పుష్కలాదేవి ఎవరు అంటే ఆ పూర్ణ పుష్కల ఇద్దరు ఉన్నారు కదా. మరి అయ్యప్ప స్వామి కిందకి రాబోతున్నాడు ఒక రూపంలోను, అందుకని వాళ్ళిద్దరూ కూడా కిందకి దిగొచ్చారు భూమి మీదకి. అందులో ఒక పుష్కలాదేవిని ఇక్కడ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, కేరళ ప్రదేశాన్ని పించకవర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఇవన్నీ కలియుగంలో జరిగిన కథలు, ఇంకా పురాణ కథలు కాదు ఇవి. అయితే అతను కపాలీశ్వర భక్తుడు, పరమేశ్వరుడి భక్తుడు. అతని చరిత్ర కూడా పెద్దది ఉంది, కానీ క్లుప్తంగా చెప్తా మీకు. ఒకసారి అతను అడవికి వేటకి వెళ్లి దారి తప్పి ఒక కొండ మీదకి ఎక్కేసరికి అక్కడ భూతప్రేత పిశాచాలన్నీ అతను చుట్టూ పడ్డాయి. దాంతో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు పరమేశ్వరుడు వెళ్లి నా భక్తుడిని కాపాడు అని శాస్త్రాన్ని పంపించాడు. శాస్త్ర అంటే రక్షించే శక్తి. ఆయన అక్కడికి వెళ్ళగానే భూతప్రేతాలన్నీ పారిపోయి. దాంతో ఈ రాజు సంతోషించి, స్వామి నన్ను ఉద్ధరించడానికి నువ్వే దిగొచ్చావా, నాకు కూతురుంది పూర్ణాదేవి అని, ఆ కూతుర్ని వివాహం చేసుకో అని చెప్పి కన్యాదానం చేసి వివాహం చేశాడు. అలాగా ఈయన భూమి మీదకి రాగానే ఆ భూమి మీదకి వచ్చిన పూర్ణ పుష్కళ శక్తులు మళ్ళీ ఈయన దగ్గరికి చేరిపోయాయి. చూడండి, ఎప్పుడైనా రాముడు కిందకు వచ్చాడు అనుకోండి, లక్ష్మీదేవి సీతమ్మ రూపంలో వచ్చి ఆయన చేరిపోతుంది. కృష్ణుడి కిందకు వస్తే రుక్మిణీదేవి రూపంలో వచ్చి చేరిపోతుంది. అలాగా ఆయన శక్తులు ఎప్పుడూ ఆయనతోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఈ పళింజుడికి ఈ విషయం తెలిసి నా కూతుర్ని వివాహం చేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఇంకో రాజు కూతుర్ని, ఎంత దారుణం ఇది, అందుకని నిన్ను శపిస్తున్నాను, నువ్వు 10 ఏళ్ల పాటు మానవుడిగా ఈ భూమి పైన నివసించు అని శాస్త్రాన్ని శపించాడు. అదేమిటండి, భగవంతుడిని ఎవరైనా అలా శపిస్తారా అంటే, కొన్నిసార్లు కిందకి దిగి రావడానికి భగవంతుడు అలా కర్మని చేసుకుంటాడు. రాముడి కింద దిగి రావడానికి దక్షయజ్ఞం సమయంలో పరమేశ్వరుడు దగ్గరించి నారాయణుడు ఒక శాపం తీసుకుని ఆ తర్వాత రాముడి కింద దిగొచ్చి భార్యా వియోగాన్ని అనుభవించాడు. ఎందుకు అలాంటివి తీసుకుంటారు అంటే, అక్కడ రావణాసురుని చంపాలి అనే కార్యం భవిష్యత్తులో రాబోతోంది, అందుకని ముందుగానే వాళ్ళు డిజైన్ చేసుకుని ఉంచుకుంటారు. అలాగనే శాస్త్ర కలియుగంలో కిందకి దిగి రావడానికి ఒక కారణం కావాలి, ఇది కారణం కింద తీసుకుందాం. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి అవతారం, మణికంఠుడి అవతారం 10వ శతాబ్దంలో జరిగిన కథ. ఇందాక నుంచి మీరు వేచి చూస్తున్న కథ ఏమిటో అది ఇప్పుడు వస్తుంది. అసలు మొట్టమొదట శాస్త్ర మణికంఠుడి కింద దిగి రావాల్సిన అవసరం ఏమిటంటే, మన శబరిమల మణికంఠుడు ఉన్నాడు కదా, ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం ఇప్పుడు.
అవసరం ఏమిటి అంటే మన సినిమా వాళ్ళు చూపించేది మహిషి సంహారం కోసం అని కాదు. మహిషి సంహారం ఎప్పుడో వేరే భూమికలో జరిగిపోయిన విషయం, ఇప్పటికే అయిపోయింది కలియుగం కన్నా ముందే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు స్వామి అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే అప్పటికే శంకరాచార్యుల వారు పుట్టేసి ఆయన కేరళ ప్రదేశాన్ని పాషండ మతస్థులందరూ చేరతారు ఇక్కడ, ఈ దేశం అలా తయారైపోతుంది అని చెప్పి శపించారు. శంకరాచార్యుల వారి చరిత్రలో మనకి తెలుసు కదా, వాళ్ళ అమ్మగారు శరీరం వదిలినప్పుడు వాళ్ళందరూ చేసిన పనులకి స్వామి శపించారు. ఆ శాపం వల్ల కేరళ ప్రదేశం అంతా పాషండులతో నిండిపోయింది. అలా అవ్వడం వల్ల ఏమైందంటే పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శాస్తా స్వరూపాలు ఆలయాలు అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరి మళ్ళీ వాటిని ఉద్ధరించాలంటే ఎవరు రావాలి? శాస్తయ్య దిగి రావాలి. అందుకని ఒక కారణం. ఇంకా రెండో కారణం ఏమిటంటే 10వ శతాబ్దం ప్రాంతానికి శివకేశవ భేదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది రాజులు శివభక్తులైన వాళ్ళు విష్ణు భక్తుల్ని చంపేయడం, విష్ణు భక్తులైన వాళ్ళు వీళ్ళని చంపేయడం, ఇలాంటివి మొదలయ్యాయి. మీకు దశావతారం అని ఒక సినిమా ఉంది, క్రితం అనుకుంటూ వచ్చింది ఆ సినిమా. అందులో మీరు చూస్తే మొట్టమొదట ఒక విష్ణు భక్తుణ్ణి ఒక రాజు ఇలాగా హింసించి చంపేస్తాడు చూడండి. అవన్నీ నిజంగానే జరిగాయి ఆ ప్రాంతంలో. దాంతో పాటు ఏమైందంటే దురదృష్టవశాత్తు కొంతమంది గురువులు వచ్చి వాళ్ళు కూడా శివకేశవ భేదాలను సృష్టించడం మొదలుపెట్టారు. మరి అలా జనాలు వాటి గురించి కొట్టుకు చూస్తూ ఉంటే రక్షించాల్సింది ఎవరు? శివకేశవ కుమారుడైన హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి, అంతే కదా. అందుకని స్వామి కిందకి దిగి వచ్చాడు. అది 10వ శతాబ్దంలో మణికంఠుడి కిందకి దిగి రావడానికి కారణం, అంతేగాని మహిషి సంహారం కాదు. మరి ఎవరింట్లో పుట్టాడు అంటే పందళ రాజ్యం అని ఒక రాజ్యం ఉంది. ఇది పాండ్య రాజ్యానికి పుట్టిన ఒక పిల్ల. దాన్ని రాజశేఖర వర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన అపార శివభక్తుడు. ఆయన భార్య ఏమో గొప్ప విష్ణు భక్తురాలు. చూడండి, సరైన ఇల్లు వెతుక్కున్నాడు స్వామి. ఎందుకంటే ఈ హరిహరసుతుడు అంటే ఇంట్లో కాంబినేషన్ ఉండాలి. స్వామి పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం రోజు వాళ్ళకి దొరికాడు. ఇది ముత్తుస్వామి దీక్షితుల వారు రాసిన విశేషం. ఎలా దొరికాడండి అంటే, ఈ రాజు వేటకి వెళ్తే రాజశేఖర వర్మ అక్కడ అడవిలో ఒక శిశువు ఏడుస్తూ ఒక రాతి మీద కనిపించాడు. అప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పాత సందేహం ఉంది, క్షీరసాగర మథనం అప్పుడు పుట్టేస్తే తీసుకొచ్చి అడవిలో వదిలేస్తే ఎప్పుడో వేరే మన్వంతరంలో ఇప్పటిదాకా స్వామి ఎక్కడున్నాడా అని. లేదు, అక్కడ పుట్టిన అవతారం వేరు, అది వేరే భూమికలో ఉంది. ఇప్పుడు ఈ రాజశేఖర వర్మ ఇంట ఉద్భవించడానికి అడవిలో స్వామి అప్పటికప్పుడు కనిపించాడు, అంతే విషయం. తర్వాత ఇంటికి తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆయన కూడా సాక్షాత్తు భగవంతుడు కదా, అలాగే పెరిగాడు. ఆయన మెడలో ఒక మణి ఉండేది, అందుకని అందరూ మణికంఠుడు అని పిలిచేవారు. అయ్యప్ప అనే పేరు కూడా ఇప్పటికీ రాలే. అయితే గురుకులానికి వెళ్లి సమస్త విద్యలు అభ్యసించి వెనక్కి వచ్చాడు. వచ్చేసరికి అందరూ చూసి, ఆహా ఎంత నయన మనోహరం స్వామి, ఎంతటి పరాక్రమం, ఈయనే మాకు రాజు కావాలి అన్నారు. ఆ తండ్రి కూడా సంతోషించాడు. అచ్చం రామాయణంలో జరిగినట్టే జరిగింది. అక్కడ కైకైతే ఇక్కడ ఒక మంత్రి. ఈ మంత్రి ఏం చేశాడు, ఈ కుర్రవాడికి ప్రాపు పెరిగిపోతోంది, మహారాజు తర్వాత అలా జరగకూడదు అని దుర్బుద్ధితో మన మణికంఠ స్వామి మీద క్షుద్ర ప్రయోగం చేయించాడు. దాంతో మణికంఠుడికి భయంకరమైన వ్యాధి వచ్చింది. వచ్చి మొత్తం నల్లబడిపోయి విషప్రయోగం జరిగినట్టయిపోయి ఇంకా లేవలేని స్థితికి వెళ్ళిపోతే అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి నేను తగ్గిస్తాను అని చెప్పాడు. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా తగ్గించలేకపోయారు. అప్పుడు ఆయన వచ్చి తగ్గిస్తాను అని లోపలికి వెళ్లి తలుపేసుకుని స్పృశించేసరికి మొత్తం తగ్గిపోయి దివ్యమైన శక్తి వచ్చింది. ఎవరు స్వామి మీరు అని అడిగితే అప్పుడు ఆయన నేను పరమేశ్వరుణ్ణి, నువ్వు హరిహరసుతుడివి, శాస్తావి, నువ్వు కిందకి రావడానికి ఒక కారణం ఉంది నాయన, అది నిర్వర్తించుకుని నువ్వు మళ్ళీ పైకి వచ్చేయాలి అని గుర్తు చేశాడు స్వామి అవతార రహస్యాన్ని. కర్తవ్యాన్ని గుర్తు చేసేసరికి సరే అనుకున్నాడు మణికంఠుడు. ఈ లోపల ఏమైంది, రాణి గారికి ఇంకో కొడుకు పుట్టాడు. మణికంఠుడు ఇంటికి వచ్చిన వేళా విశేషంతో ఆ పిల్లవాడు కూడా కొంచెం పెద్దవాడు అవ్వగానే ఈ మంత్రి వెళ్లి రాణి గారి బుర్రలో ఒక విషపు బీజాన్ని నాటాడు. ఏమిటంటే, నీకు ఇప్పుడు కుమారుడు జన్మించాడు కదా, కానీ ఈ మణికంఠుడే రాజు అవుతాడు, ఇంకా నీ కుమారుడికి గతే ఉంది అని. అప్పుడు సేమ్ కైకా మంధర కథలాగే ఆ రాణికి దుర్బుద్ధి పుట్టింది. ఈ లోపల ఏమైంది, ఆవిడకి ఒక రుగ్మత చేసింది. అప్పుడు వైద్యుల్ని మంత్రి మేనేజ్ చేసి ఏం చెప్పాడు అంటే, పులిపాలు తీసుకొచ్చి ఆవిడికి పడితే కనుక వెంటనే తగ్గుతుంది అని. అది ఎందుకు చెప్పాడు అంటే, సామాన్యంగా ఆలోచించండి, ఏ జంతువైనా, ఒక పందైనా కుక్కైనా సరే పిల్లల్ని పెట్టినప్పుడు దగ్గరికి వెళ్ళారు అంటే కరిచేస్తుంది, చాలా రౌద్రంగా ఉంటుంది. మరి అలాంటిది పులి దగ్గరికి వెళ్ళి ఎవరు పాలు పిండుతారు? వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు కదా, అందుకని చెప్పాడు.
చెప్పి మెల్లిగా ఈ మణికంఠుణ్ణి పంపిద్దాము అని. ఈయనకి అప్పుడు 12 ఏళ్ళు ఎంతో ఆనందంగా నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరాడు. ఎందుకంటే ఇంతకు ముందు తీసుకున్న శాపం ఇంక అయిపోయింది, భూమి మీద పెరిగేశాడు 12 సంవత్సరాలు. నేను వెళ్తాను అడవికి అని బయలుదేరితే వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారు. బాధపడితే ఏం బాధపడకండి నాన్నగారు, నేను తీసుకొస్తా పులిపాలని చెప్పి వెళ్ళాడు. ఈయన వెళ్ళి అక్కడ ఏమి చేశాడు అంటే మహిషి సంహారం చెయ్యలే, అది ఇంతకు ముందే అయిపోయింది. ఆ సినిమాల్లో చూపిస్తున్న పొరపాటు. ఎలాగండి దీనికి సాక్ష్యం ఏమిటి అంటే అయ్యప్ప గీత అని ఒకటి ఉంది. భగవద్గీతలాగే శాస్తా గీత అంటారు. అందులో 18 అధ్యాయాలు ఉంటాయి. అద్భుతమైన జ్ఞానం, అసలు జననం మృత్యువు వాటి గురించి మహాద్భుతంగా చెప్పారు అందులో. అయితే అందులో స్వామి మొట్టమొదటి అధ్యాయంలో తన కథ మొత్తం చెప్పారు. ఆ చెప్పినప్పుడు మహిషి ప్రస్తావన అక్కర్లేదు, మిగతా పులిపాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే స్వామి ఆ పులిపాల కోసం వెళ్ళినప్పుడు మహేంద్రుడు దేవతలు వీళ్ళందరూ అయ్యో స్వామి నువ్వు కిందకి దిగొచ్చావు, మహిషి సంహారం చేయడం వల్లే మేము ఇప్పుడు స్వర్గాన్ని ఏలుకుంటున్నాము, అందుకని నీకు శ్రమ వద్దు స్వామి, నేనే పులి అయిపోతాను అని చెప్పి మహేంద్రుడు పులిలాగా మారాడు. మిగతా దేవతలందరూ ఒక పెద్ద పులి పరివారం కింద మారాడు. అప్పుడు స్వామి వాటిని తీసుకుని వెనక్కి వస్తూ ఉంటే దారిలో శబరి కనిపించింది. ఆవిడ ఒక చోట ఒక కొండ మీద కూర్చుని తపస్సు చేసుకుంటాను. అంటే మరి రామాయణంలో శబరి శరీరం వదిలేసినట్టు ఉందండి. అక్కడ రామాయణం మీరు చూస్తే అరణ్యకాండలో శ్రీరాముడి అనుజ్ఞ తీసుకుని ఆవిడ శరీరాన్ని వదిలేసింది, అగ్నిహోత్రానికి ఆహుతి చేస్తారు, పైలోకాలకి వెళ్ళిపోయింది అని ఉంది. మరి మళ్ళీ ఇక్కడికి శబరి ఎలా వచ్చింది అంటే అది కూడా సినిమా వాళ్ళు చేసిన తప్పే. ఈవిడి పేరు శబరే కానీ ఈవిడ రామాయణంలో శబరి కాదు. మనకి అయ్యప్ప గీతలో స్పష్టంగా శబరస్య గృహే జాతే శబరి భాగ్యశాలిని చిరకాలేన సహ్యాద్రౌ జ్ఞానాయ తపసి స్థిత జన్మ మృత్యు భయాదేవి శాస్తారం శరణం యుయౌ అని స్పష్టంగా రాశారు. అంటే ఈవిడి శబరుల ఇంట జన్మించింది. అలాగనే చిన్న వయస్సులోనే తీవ్రమైన వైరాగ్యంతో సహ్యాద్రి పర్వతం మీద తపస్సు చేసింది. మృత్యు అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి అవన్నీ తెలుసుకుని దాన్ని దాటి మోక్షాన్ని పొందాలి అని. అప్పుడు అయ్యప్ప స్వామి ఆవిడని అనుగ్రహించి ఆవిడకి ఆ స్వరూపం మొత్తాన్ని 18 అధ్యాయాల్లో తెలియజేశారు. అదే శాస్తా గీత అంటే. భగవద్గీత ఎంత గొప్పగా ఉంటుందో అది అలా ఉంటుంది. అదంతా అయిపోయాక ఆవిడికి మోక్షం ఇస్తుంటే ఆవిడ అడిగింది, స్వామి నేను ఎక్కడ కూర్చుని తపస్సు చేశానో ఈ శబరిగిరి మీద నువ్వు కొలువు ఉండి నన్ను ధన్యురాల్ని చెయ్యి. వెంటనే స్వామి తథాస్తు అని చెప్పి అనుగ్రహించాడు. అప్పుడు మహిషి మళ్ళీ వచ్చింది. స్వామి నువ్వు కిందకు వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావు చేసుకో అని. అంటే స్వామి నవ్వి, అమ్మా నేను ఇప్పుడు ఈ అవతారంలో నైష్టిక బ్రహ్మచారిని, నువ్వు రాంగ్ టైంలో వచ్చావు, అందుకని ఇప్పుడు కాదమ్మా అని చెప్పాడు. చెప్తే అలాక్క స్వామి చేసుకోవాలి అని నిర్బంధించి నువ్వు మాట ఇచ్చావు కదా అంటే అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, సరే అయితేను నేను ఇక్కడ శబరిగిరి మీద కొలువు ఉంటా శబరిమలై పైన, ఎప్పుడైతే నా దగ్గరికి కన్యస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. కన్యాస్వామి అంటే అర్థము ఫస్ట్ టైం శబరిమలై వెళ్ళేవాళ్ళు అని. అంటే కొత్తగా వెళ్ళేవాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళకపోతే ఇప్పుడు స్వామి చేసుకుంటాను అని. అలా ఎప్పుడు జరగదు. కలియుగాంతం వరకు శబరిమల మీదకి ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అక్కడ శరంగుత్తి అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఒక బాణాన్ని గుచ్చుతారు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే ఎప్పుడు నిండిపోయి ఉంటుంది బాణాలతో, అంతమంది వస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి మాత్రం మంచాంబిక మాలికాపురత్తమ్మ అనే స్వరూపంతో ఆ కొండ మీదే ఉంది. సరే ఇంతకీ స్వామి పులిపాలు తెమ్మంటే ఏకంగా పులుల మందలతోనే రాజ్యానికి వచ్చేసాడు. దాంతో జనం అందరూ భయపడి పారిపోతే వాళ్ళ తండ్రి చూసి ఏమిటయ్యా ఇది అని అడిగితే ఇదిగో పాలు పిండుకోండి వైద్యులు వచ్చి అన్నారు. కానీ అప్పటికే స్వామి దివ్యత్వం వల్ల ఆవిడకి ఆ రోగం తగ్గిపోయి ఆవిడ క్షమార్పణ వేడుకుంది. అప్పుడు తల్లి తండ్రి నాయన నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే, కాదు నేను వచ్చిన అవతార కార్యం పూర్తయింది, నేను ఇంకా వెళ్ళి ఆ శబరిపీఠం మీద కొలువుంటా, శివకేశవ భేదం లేకుండా అందరూ నన్ను వచ్చి హరిహర సుతుణ్ణి దర్శించుకుంటారు, అదే నా అవతార ప్రయోజనము అని చెప్పి ఆ కొండ మీదకి నేను వెళ్ళిపోతున్నాను. మా శోకం కురుభూపత్వం వసామి శబరీగిరో అవశ్యం మమ సాన్నిధ్యం భవేత్ తత్ర నసంశయ. నాన్న నేను అక్కడే కొలువుంటా, అక్కడికి ఎవ్వరొచ్చినా నా సన్నిధిని అనుభవించచ్చు అని చెప్పి తనకి తొడిగిన ఆభరణాలన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేసి, ఈ ఆభరణాల్ని ప్రతి మకర సంక్రాంతి రోజు మీరు వచ్చి నా స్వరూపానికి అలంకరించుకుని నన్ను చూసి తృప్తిపడండి అని చెప్పి స్వామి అక్కడ శబరపీఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరశురాముల వారే వచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 18 మెట్లున్నాయి. ఆ మెట్ల కింద స్వామి వాడిన
ఆయుధాల్ని రహస్యంగా ప్రతిష్ఠించి ఆ పైన మెట్లు కట్టారు అని చెప్తారు. అందుకే ఆ మెట్ల మీద నుంచి ఎక్కితే అపారమైన శక్తి. కానీ ఎక్కాలి అంటే మరి నైష్టిక బ్రహ్మచారి యొక్క ఆయుధాలు కదా ఇవి. అందుకని 41 రోజులు బ్రహ్మచర్యం పాటించిన వాళ్లే దానిపైన అడుగు పెట్టడానికి కుదురుతుంది. ఎవడ పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలాంటి శక్తులన్నీ ఉన్నాయి కాబట్టే శబరిమల కొండ మీదకి స్త్రీలని రావద్దంటారు. ఇంకా చాలా ఉంది పురాణంలో, మీకు ఎప్పుడైనా చెప్తా కానీ నేను ఆ వివరాలను. నేను మిగతా అన్ని అయ్యప్ప స్వాముల ఆలయాలకి వెళ్ళొచ్చు, ఇక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి దివ్య శక్తుల్ని పెట్టి ఆ శక్తులకి కావాల్సిన నియమాలు ఏమిటో చెప్పారు. వెళ్తే మీకే దొరుకుతుంది అది. అందుకని అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. అయ్యప్పని ఎప్పుడు ఛాలెంజ్ చేయకండి. భగవంతుడు అనుగ్రహం కోసం వేచి ఉండాలి తప్ప ఛాలెంజ్ చేయడానికి మనం ఎంత వాళ్ళం చేస్తే మహిషి లాంటి రాక్షసులు అంతే. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. ఇంతకీ వావర్ స్వామి ఆ ముస్లిం ఎక్కడండి, ఎక్కడ రాలేదు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ మణికంఠుడు అవతారంలో కాదు స్వామి వావర్ని కలిసింది. ఇది కూడా సినిమా వాళ్ళు సృష్టించిన అబద్ధమే. అయితే వావర్ స్వామి అనే ఆయన లేడా అంటే ఉన్నాడు, కానీ తర్వాత అవతారంలో వస్తాడు. ఏమిటి అవతారం? దాన్నే కేరళ అయ్యనార్ అవతారం అని, లేకపోతే కేరళ వర్మ అవతారం అని పిలుస్తారు. అదేమిటండి? ఇదెప్పుడు జరిగింది అంటే 11th 12th సెంచరీస్ నుంచి 15th సెంచరీ మధ్యలో కేరళలో జరిగినది. దీనికైతే చారిత్రకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అవతారాన్ని అయ్యప్ప స్వామి సైనికుడు అంటూ ఉంటారు అందరూ. అది ఈ అవతారం నుంచి వచ్చింది. అదేమిటో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ సమయానికి పాషండ మతాలు భారతదేశంలోకి వచ్చేసాయి. తురుష్కులు వచ్చేసారు, వీళ్ళందరూ వచ్చేసారు. సనాతన ధర్మం లుప్తమైపోవడం మొదలుపెట్టింది. దాంతో పాటు ఏమైంది, ఉదయనుడు, పుదుచ్చేరి మల్లన్, ముండన్ అని ముగ్గురు బందిపోటు దొంగలు తయారయ్యారు. వాళ్ళ ముగ్గురు బాబోయ్ కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో చేసిన ఆ కిరాత కృత్యాల గురించి అసలు మాటల్లో చెప్పలేము. దారుణమైన పనులు చేశారు. ఆడవాళ్ళని చెరపట్టి ఎంత ఘోరంగా హింసించి వాళ్ళ మానాల్ని దోచుకున్నారో మాటల్లో చెప్పలేము. అలాగే మగవాళ్ళని చంపేయడం, డబ్బు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి కొల్లగొట్టేయడం, నానా దారుణమైన పనులు చేశారు. అప్పుడు ఒక పందల రాజు ఉన్నాడు. ఇందాక రాజశేఖర వర్మ కాదు, ఈయన ఇంకొక రాజు, అదే వంశానికి చెందిన ఆయన. అయితే ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఉదయనుడు ఏం చేశాడు, ఆ కుమార్తెని ఎత్తుకుపోయి తీసుకువెళ్లి ఇంజిప్పారా అనే ఒక కోటలో పెట్టాడు. ఆ కోట యొక్క అవశేషాలు ఇప్పటికీ ఆ శబరిమల ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ పెట్టాడు. పెట్టి మళ్ళీ వచ్చి పందల రాజుని జయిద్దామని ఎన్నిసార్లు బయలుదేరినా జయించలేకపోయాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో అయ్యప్ప స్వామి పెరిగాడు, ఆ వంశంలో అంత తేలిక. అలాగే ఆ వంశాన్ని అయ్యప్ప స్వామి కాపాడుతున్నాడు. వెంటనే ఎవరో ఏం చెప్పారంటే, అక్కడ ఆలయంలో మణికంఠుడి మూర్తి ఉంది కదా, ఆలయాన్ని ధ్వంసం చేసేస్తే కనుక జయించేయచ్చు అని. వెంటనే వీడు వెళ్లి ఆలయంలో పూజారి తల నరికేసి అక్కడ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని విరగ్గొట్టేసి ఆలయం అంతా ధ్వంసం చేసి వచ్చేసాడు ఉదయనుడు. వచ్చేస్తే పాప పూజారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను 15-16 ఏళ్ల కుర్రాడు. అతని పేరు జయంతుడు అంటారు, లేకపోతే శంకరన్ అని కూడా పిలుస్తారు. అతనికి బాధేసింది. కానీ అంతటి బందిపోటు దొంగని రాజులే ఏం చేయలేకపోతున్నారు. కుర్రవాడు ఏం చేయగలడు? వెంటనే తపస్సు చేయడానికి వెళ్ళాడు. అదే తపశ్శక్తి అంటే గుర్తుపెట్టుకోండి, భక్తులు ఎప్పుడూ కూడా యుద్ధాలు చేయక్కర్లే, తపస్సు చేస్తే దేన్నైనా సాధించుకోవచ్చు. తపస్సు చేయడానికి వెళ్ళి తీవ్రంగా 12 ఏళ్లు తపస్సు చేశాడు. చేసేసరికి అప్పుడు అయ్యప్ప స్వామి అశరీరవాణి రూపంలో వినిపించాడు ఆయనకి. వినిపించి, నువ్వు బాధపడకు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే ఏదో ఒక రకంగా తెలివి ఉపయోగించి అక్కడ పందలరాజు కుమార్తె ఇంజిప్పారా అనే కోటలో ఉంది కదా, ఆమెని వివాహం చేసుకో. వివాహం చేసుకుంటే మీ ఇద్దరికి నేను కిరాత శాస్త్ర స్వరూపంలో వచ్చి పుడతాను అని చెప్పాడు. ఇందాక కిరాత శాస్త్ర గురించి చెప్పా, ఆ రూపం ఇప్పుడు మళ్ళీ రాబోతోంది భూమి మీదకి కలియుగంలో. అయితే ఇతను సంతోషించి వెంటనే ఏం చేశాడంటే ఒక సైనికుడు వేషం వేసుకుని ఆ ఉదయనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను పందలరాజు దగ్గర పనిచేసేవాడిని, నేనేదో తప్పు చేశానని చెప్పి నన్ను రాజ్య బహిష్కరణ చేశారు, నేను ఇంకా వాళ్ళ రాజ్యంలో ఉండదలుచుకోలే, మీ దగ్గర చేరతా. ఇప్పుడు ఉదయనుడు తెగ సంతోషించి చేర్చుకున్నాడు. అయితే ఈయన మెల్లిగా మెప్పించాడు. ఒకసారి ఏమైంది, ఉదయనుడు ఈయన్ని ఇంజిప్పార కోటకి పంపించి అక్కడ చెరసాలకి అధిపతి కింద. ఆ కోటలోనే ఆ అమ్మాయి ఉంది. అంటే వెతకపోయిన తీగ కాలికి చుట్టుకోవడం అంటే ఇదే మరి భగవత్ సంకల్పం కదా, ఎక్కడికి పోతుంది. అక్కడికి వెళ్లి జయంతుడు ఏం చేస్తాడంటే చెరసాల్లో అమ్మాయిని కలిసి, ఇదిగో మా నాన్నగారిని ఇలా చంపేశారు, అప్పుడు నేను తపస్సు చేస్తే ఆ మణికంఠుడు మన ఇద్దరికి కొడుకు కింద పుడతాను అని చెప్పాడు. అందుకని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తే ఆవిడికి నమ్మకం కుదిరింది. వెంటనే అతనే అధిపతి కాబట్టి కామ్గా బయటికి తప్పించేసి ఎక్కడికో అజ్ఞాతంలోకి, అడవిలోకి తీసుకుపోయాడు. ఆ తరువాత వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. చేసుకుంటే వాళ్ళకి సంతానం కింద పుట్టాడు. ఆయన
ఇంకొక అవతారం, ఆయన్నే అయ్యనార్ అని పిలుస్తారు. అయితే ఆ తరువాత పెరిగాడు, మహాపరాక్రమవంతుడయ్యాడు. ఎందుకంటే పుట్టింది శాస్త. ఆ తర్వాత యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తే అమ్మో ఇంకా అసలు ఆ పరాక్రమాన్ని ఎవరు తట్టుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ కథ అంతా చెప్పేసరికి, సరే నాన్న అయితే నేను వెళ్ళి పందల రాజును కలుస్తాను ముందని చెప్పి వెళ్ళి కలిసి, ఈ కుమార్తె చెరసాల్లో ఉండేది కదా, ఆవిడ్ని మా నాన్నగారు వివాహం చేసుకున్నారు, నేను పుట్టాను, మీరు మా తాతగారు అని చెప్పాడు. చెప్పి తన పరాక్రమాన్ని ప్రదర్శించేసరికి ఆ రాజు పొంగిపోయి పట్టాభిషిక్తుణ్ణి చేసి కేరళ వర్మ అని బిరుదిచ్చాడు. అది ఇక్కడ ఇంకొక అయ్యప్ప స్వామి స్వరూపం. అయితే అప్పుడు ఆ దొంగల్ని జయిస్తాను అని చెప్పి అడవిలోకి బయలుదేరితే వావర్ అనే గజ దొంగ మొట్టమొదట తారసపడి దోచుకోపోతే అతనితో యుద్ధం చేసి స్వామి ఓడించేశాడు. వావర్ ఆయనకి శరణు వేడి, స్వామిని అంగరక్షకుడి కింద ఉండిపోతా నేను అని చెప్తే స్వరే అన్నాడు. అప్పుడు ఆ వావరు అక్కడ కోయగూడానికి చెందిన అతను స్వామిని తీసుకువెళ్తే అక్కడ వాళ్ళందరూ ఆనందంతో భగవంతుడే మా గూడానికి వచ్చాడు అని స్వామి దిందక తోం తోం అయ్యప్ప దిందక తోం తోం అని నృత్యం చేస్తూ స్వామిని ఆహ్వానించి వేడుకలు చేసుకున్నారు. ఇది జరిగిన కథ. వావర్ అనే ఆయన నిజంగానే చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు వావర్ హిందువా ముస్లిమా? ఇక్కడ అందరూ వినిపించేవి 2 వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వర్షన్ ఏమిటంటే అసలు వావర్ అనే ఆయన లేడు, ఎందుకంటే అయ్యప్ప 10వ శతాబ్దానికి చెందిన ఆయన, వావర్ ఎప్పుడో ఈ ముస్లింస్ కి చెందినవాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం అనేది కట్టు కథ అంటారు. కానీ కాదు. ఇందాక చెప్పాను కదా, మణికంఠ స్వామి చరిత్ర వేరు, ఈ కేరళ వర్మ చరిత్ర వేరు. కేరళ వర్మ చరిత్రలో ఉన్నాడు వావర్ అని. ఈయన నిజంగానే ఉన్నాడు, వావర్ స్వామి అని ఇప్పుడు పిలుస్తారు. కాకపోతే ఈయన హిందువా ముస్లిమా అనేది ఇక్కడ రాయలేదు. అడవిలో నివసించే కోయ వాళ్ళకి చెందిన ఆయన అని రాశారంతే. ఇప్పుడు అక్కడ ఒక దర్గా ఉంది ఆ ఎరుమేలి దగ్గర, అది వావర్ దర్గా అని చూపించి అందరూ ఆయన మహమ్మదీయుడు అంటారు. కానీ నిజంగా అయ్యప్ప స్వామి చరిత్రలో ఆయన ఎవరు అనేది రాయలేదు. అందుకని ఆ దర్గా ఎవరిది అనే దానికి అయ్యప్ప స్వామి చరిత్రలో అయితే ఆధారం ఏమీ లేదు. సరే, ఇంతకీ వావర్ని ఇంకా చీరప్పన్ అని ఇంకో యోధుడు ఉన్నాడు, అతన్ని మధుర సైన్యాన్ని వీళ్ళందరినీ తీసుకుని ఈ కేరళ వర్మ అయ్యనార్ వెళ్ళి ఆ దొంగలందరినీ సంహరించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసేసరికి జనం అందరూ పొంగిపోయి, నువ్వే మా అయ్యప్ప స్వామివి, నువ్వే మా మహాశాస్తావి అని అయ్యనార్ అని అయ్యప్ప అని కీర్తించారు స్వామిని. ఆ తరువాత ఆయన ఏం చేశాడంటే పందలరాజును తీసుకువచ్చి శబరిమల ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేస్తాడు కదా, పునరుద్ధరించి తన చేతులతో మళ్ళీ తన మూర్తిని తనే ప్రతిష్ఠించాడు. ఎందుకంటే శాస్తా యొక్క ఇంకొక అవతారం కదా ఆయన, ప్రతిష్ఠించి తరువాత ఒక జ్యోతిగా మారి ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే మకర సంక్రాంతి రోజు. అదే మకర జ్యోతి అనేది మొట్టమొదటిసారి కింద కనబడిన స్వరూపం. అది కేరళ వర్మ యొక్క రూపం. అది ఆయన మణికంఠ స్వామి యొక్క విగ్రహంలో కలిసిపోయాడు. ఇప్పుడు మీకు వీళ్ళన్నిటికీ తేడాలు తెలుస్తున్నాయి కదా, ఇప్పుడు నేను చెప్తే స్పష్టంగా అర్థం అవుతుంది. అది జరిగిన కథ. ఇప్పుడు ఒక్కసారి వెనకాల సినిమా స్టోరీకి వెళ్ళండి. ఎందుకు ఈ తప్పుడు కథలు ప్రచారంలోకి వచ్చాయి అంటే, సినిమా స్టోరీలో ఆ శివమోహిని కథని, సమ్మోహన శాస్త్రాన్ని, మణికంఠుణ్ణి, ఈ శబరిని, కేరళ వర్మని, మహిషిని, పందలరాజుని, ఇలా వేరే వేరే యుగాల్లో జరిగిన వేరే వేరే అవతారాల్లో జరిగిన కథలన్నిటిని ఒకే అవతారానికి మణికంఠుడికి జరిగినట్టుగా చూపిస్తారు సినిమాల్లో. అది సినిమాల్లో చేస్తున్న పెద్ద పొరపాటు. వాళ్ళు ఇవన్నీ చదువుకోకుండా ఒక్క థ్రెడ్ తో తీసేసిన కథ. అందుకే మనకి సందేహాలు వస్తాయి. క్షీరసాగర మథనంలో పుట్టిన ఆయన 10వ శతాబ్దంలో ఎలా దొరికాడు అని. ఆ పుట్టిన ఆయన వేరు, 10వ శతాబ్దంలో దొరికిన వేరు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడి నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సినిమాలు చూసి నమ్మేయకండి, పురాణం చదవండి. సంస్కృతం రాదనుకోండి, తెలుగులో చదవండి. లేకపోతే మనకి సామవేదం వారు, చాగంటి వారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అలాంటి మహనీయులు చెప్పిన పురాణాలు ఉన్నాయి, అవి వినండి. వాళ్ళు ఏది చెప్పినా అథెంటిక్ గా చెప్తారు. అప్పుడు ఇలాంటి సందేహాలు రావు. భూతనాథాయ విద్మహే జ్యోతిరూపాయ ధీమహి తన్న శాస్త ప్రచోదయాత్. ఇదంతా నా చేతి చెప్పించుకున్న అయ్యప్ప స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః.